హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, కొత్త స్టాక్ అయితే వచ్చిందండి. సో, ఈ కొత్త స్టాక్ మీకు అప్డేట్ చేద్దామని చెప్పేసి నేను వీడియో అనేది రాగానే పెట్టేస్తున్నాను. సో, ఏమనుకోవద్దు. సో లక్ష్మీ నరసింహ ఐడల్ అయితే అడిగారండి. సో, గుడికి ఇవ్వడం కోసం. సో, అదైతే తెప్పించడం జరిగింది. సో, మీకు కూడా చూపిద్దామనేసి ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. మీరు చూస్తున్నారు కదా! వెనకాల మనకి మకర తోరణంతో పాటు వచ్చిన లక్ష్మీ నరసింహస్వామి చాలా క్లియర్‌గా అండ్ యెల్లో యాంటిక్‌లో బ్యూటిఫుల్‌గా వచ్చిందండి మనకి. పెద్ద విగ్రహం మనకి దగ్గర చూసుకుంటే 6.5 కేజీల దాకా ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా! లక్ష్మీదేవి, నరసింహస్వామి అసలు క్లియర్‌గా ఎంత క్లియర్‌గా ఉన్నాయో ఫోటోస్ పిక్చర్స్ అనేవి. మనకి దగ్గర ఇది 15 ఇంచుల దాకా ఉందండి మనకి చూసుకున్నట్టయితే. అండ్ కింద వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 7 ఇంచెస్ దాకా ఉందన్నమాట ఐడల్ అనేది. చాలా బాగుంది. అండ్ వెనకాల కార్వింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఆ తోరణం ఆ వెనకాల మకర తోరణం అనేది డిటాచబుల్ అండి. మనం వాష్ చేసుకున్నప్పుడు తీసేసేయచ్చు, మళ్ళీ అసెంబ్లీ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది అసెంబ్లింగ్ అనేది. కింద చూస్తున్నారు కదా మనకి పీఠం మీద కూర్చున్నట్టుగా. అండ్ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి మనకి శివపార్వతుల ఐడల్ అండి. సో, వెనకాల వచ్చి మకర తోరణం. సో, అది ఎందుకు పెట్టడం జరిగిందంటే అటువంటి పెద్ద పెద్ద విగ్రహాలకి వెనకాల మకర తోరణం పెట్టుకోవడానికి చాలామంది అడిగారనమాట. సో, ఇది చాలా పెద్ద మకర తోరణం అనమాట. మనకి చూసినట్టయితే పెద్ద పెద్ద విగ్రహాలకి, కృష్ణుడి విగ్రహాలకి, లేకపోతే వెంకటేశ్వర స్వామి విగ్రహాలకి, లక్ష్మీదేవి విగ్రహాలకి వెనకాల మన డెకోర్ పర్పస్గా పెట్టుకోవడానికి చాలామంది అడుగుతూ ఉంటారనమాట. మకర తోరణం విడిగా కావాలని చెప్పేసి. సో, అందుకోసం తెప్పించడం జరిగిందనమాట. కొత్త స్టాక్ అండి, ఇదంతా కూడా కొత్త స్టాక్. సో, అంత ఎత్తు విగ్రహాలు కూడా చక్కగా సరిపోతుందని చెప్పడం కోసం మీకు శివపార్వతులు పెట్టి చూపిస్తుంది అనమాట ఇక్కడ. సో, ఇది ఓవరాల్గా వచ్చేసి మనకి ఒక అడుగు అండి, అంటే 12 ఇంచుల దాకా ఉంటుంది అడుగు అనేది. సో, ఇంచుమించుగా మనకి 9 ఇంచుల వెడల్పు దాకా వచ్చిందనమాట. నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే పూజ గదులు చాలామందివి కొంచెం సరిపోవు. సో, అందుకోసం దాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో, మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. శివపార్వతులు ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. సో, మనకేంటంటే దాంట్లోకి వెళ్ళిపోవాలంటే చిన్న సైజు విగ్రహం పెట్టుకోవాలి. సో, ఐడల్ చుట్టూ రావాలి అనుకుంటే కనుక మనకి ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోవాలన్నమాట. దాంట్లోకి వెళ్ళిపోవాలంటే చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవాలి. బట్ గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట మధ్యలో మనకి. సో, ఇదైతే చాలా బాగుంది చూడడానికి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో, తర్వాత నేను లలితామ్మని పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ లలిత అమ్మవారిని పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఈ లలిత అమ్మవారు కూడా మన దగ్గర స్టాక్ ఉన్నారండి. 5 ఇంచెస్లో లలిత అమ్మవారు అవైలబుల్గా ఉన్నారు. సో, చాలామంది 4-3 ఇంచెస్లో లలిత అమ్మవారిని అడుగుతున్నారు. 4-3 ఇంచెస్లో లలిత అమ్మవారు అయితే లేదండి, అసలు రాలేదు, అసలు మ్యానుఫ్యాక్చరింగే జరగలేదు. సో, అంతకన్నా చిన్నదైతే కనుక మనకి ఇలా మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో, ఇది వచ్చేసి మనకి విష్ణుమూర్తి అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి విష్ణుమూర్తి అవతారం వస్తుంది. ఈ ఐడల్ అయితే మాత్రం చాలామంది తెలిసే ఉంటుంది ఈ విష్ణుమూర్తి అవతారం గురించి. సో, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి చాలా బాగా వస్తుంది ఐడల్ అనేది. సో, ఈ ఐడల్స్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఉన్న ఐడల్స్ కూడా సెట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో, మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు 3 సైజెస్ చూపించాను ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక 10 ఇంచుల ఐడల్ దగ్గర నుంచి 5 ఇంచెస్ ఐడల్ దగ్గర నుంచి అండ్ అలాగే 4.5 ఇంచెస్ ఐడల్ దాకా మీకు పెట్టి చూపించాను. సో, ఇటువంటి వాటిలో చక్కగా డెకోర్ చేసుకోవడానికి ఇటువంటి మకర తోరణాలు బాగా యూజ్ అవుతాయి అనమాట. సో, అందుకోసమే పెట్టి చూపించానండి. చాలా బాగుంది. వెనకాల సెటప్ చేసుకుంటే చాలా చాలా బాగుంది చూడడానికి. అండ్ అలాగే చాలామంది ఏమంటారు, డెకరేషన్ చేసిన దాన్ని బట్టి కూడా ఇంకా ఎలివేట్ అవుతుందన్నమాట మకర తోరణం అనేది. సో, చూస్తున్నారు కదా. అండ్ తర్వాత కూడా ఇటువంటి పీఠం అండి. ఇది వచ్చేసి మనకి పీఠం వెనకాల మనకి నాగేంద్రుడు వస్తాడనమాట. సో, వెనకాల మనకి కనపడుతుంది కదా మీకు వెనకాల. సో, నాగేంద్రుడు వస్తాడు. చుట్టూరా మనకి పైన యాలి కూడా ఉంది, మీరు చూసినట్టయితే యక్షుడు కూడా ఉన్నాడు. అండ్ ఇదంతా కూడా హెవీ పీఠం అండి. ఏదైనా ఐడల్ పెట్టుకోవచ్చు చక్కగాని, పీఠంలా వాడుకోవడానికి అనమాట. ఇది కూడా మనం డిటాచ్ చేసుకోవచ్చు అండ్ అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో, మనం వాష్ చేసుకున్నప్పుడు తీసేసుకోవచ్చు, అలాగే తీసేయాలనుకున్నప్పుడు మళ్ళీ పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది ఇది కూడా. సో, ఇటువంటి మకర తోరణాలు లేకపోతే పీఠాలు పెట్టుకోవాలంటే కొంచెం పెద్ద పూజ గది కావాలండి. లేకపోతే హాల్ పెద్దదైతే కనుక కార్నర్లో అసెంబుల్ చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. కృష్ణుడి విగ్రహాలు, లేకపోతే లలితాదేవి విగ్రహాలు, అలాగే గణపతి విగ్రహాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇది మాత్రం హెవీ పీస్ అండి. అన్ని యాంటిక్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మనకి 90% హెవీ పీస్లే వస్తాయండి. ఏది కూడా మనకి గొల్లగా లేకపోతే లైట్ ఇన్ వెయిట్ అట్లా రావడం అనేది జరగదు. సో, దీని మీద కూడా మీకు ఒక ఐడియా రావడం కోసం నేను అమ్మవారి ఐడల్ అనేది పెట్టి చూపిస్తాను, లలిత అమ్మవారిది.
సో చూస్తున్నారు కదా, లలిత అమ్మవారిది 5 ఇంచుల ఐడల్ మనకి ఆ విధంగా కనిపిస్తుంది అనమాట. మీరు చూస్తున్నారా, 5 ఇంచుల ఐడల్ మనకి ఆ మాత్రం కనిపిస్తుంది. మీరు ఇంకా నాగేంద్రుడు కింద కావాలనుకుంటే మీరు 7 ఇంచుల దాకా పెట్టుకోవచ్చు. సో దాటి అంటే యాలి దాకా పెట్టుకోవాలంటే మీకు 9 ఇంచుల విగ్రహం దాకా పెట్టుకోవచ్చు అనమాట. సో పీఠం వచ్చేసి మనకి 1 ఇంచు హైట్ అయితే వస్తుందండి, 1.5 ఇంచ్ హైట్ అయితే వస్తుంది. హెవీ పీసు. సో కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి. ఇది మాత్రం లిమిటెడ్ స్టాక్ ఉంది. ముందు చూపించాను కదా, అదైతే మాత్రం నాకు స్టాక్ బాగానే వచ్చింది. సో ఇది ఓవరాల్గా మనకి 12 ఇంచెస్ ఆఫ్ హైట్లో ఉంది. సో ఈ మెజర్మెంట్స్ అనేవి కొంచెం అటు ఇటు అవుతాయండి, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అంటే నార్మల్గా మనం చూసే హడావుల్లో ఒక్కొక్క హాఫ్ ఇంచ్ అలా కొంచెం అప్రాక్సిమేట్లీ చెప్తాను. అందుకే నేను ప్రతిదానికి అప్రాక్సిమేట్ అని చెప్తాను. సో అదనమాట. సో బ్యూటిఫుల్ పీఠం, కావాలనుకుంటే వెంటనే గ్రాప్ చేసుకుని తీసుకోండి. ఈ పండగకి చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ అండ్ అలాగే కొత్త ఐటమ్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఎన్ఆర్ఐ కస్టమర్స్ ముఖ్యంగా చెప్తున్నానండి. సో బల్క్ బుకింగ్స్ ఏమైనా ఉంటే కనుక అట్లీస్ట్ ఒక 15 days టైం అయితే ఇవ్వాలి. సో అది ముందుగానే చెప్దామనేసి ఈ వీడియోలో ఇంటిమేట్ చేస్తున్నాను. సో 15 days టైం ఇచ్చినట్టయితే మనకి ప్యాకింగ్ అండ్ డిస్పాచ్కి టైం సరిపోతుందన్నమాట. సో సడన్గా ఒక 4-5 daysలో డిస్పాచెస్ కావాలంటే కష్టం. సో ఈసారి స్టాక్ అయితే ఎక్కువే వచ్చిందండి. చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా వచ్చాయి, బట్ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాలి కదా, సో కొంచెం టైం పడుతుంది. బట్ ఆల్మోస్ట్ మీకు క్యాటలాగ్లో అయితే చాలా వరకు మీకు ఇందులో చూపించిన వీడియోలో చూపించినవన్నీ కూడా క్యాటలాగ్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసానండి. ఒకసారి వీలైతే క్యాటలాగ్ లింక్ కింద ఇచ్చాను, వీలైన ఇంట్రెస్ట్ ఉన్న ఒకసారి కింద లింక్ అయితే క్లిక్ చేసి చూడండి. ఏమేమి ఉన్నాయి, కొత్త ఐటమ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు వీడియో పెట్టకపోయినా సరే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుందండి క్యాటలాగ్. సో ఒకసారి దాని మీద కూడా కన్నేసి ఉంచితే మీకు ఏమేమి కొత్తవి వచ్చినాయి అని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. అలాగే మీరు ఇంకా గ్రూప్లో జాయిన్ అవ్వకుంటే, ఒక గ్రూప్లో జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. కింద కూడా లింక్ ఇచ్చాను. సో చాలా గ్రూప్స్ ఉన్నాయండి, బట్ ఏదో ఒక గ్రూప్లో ఉంటే సరిపోతుంది. మీరు ఆల్రెడీ గ్రూప్లో ఎగ్జిస్టింగ్ అయితే కనుక మీరు నో నీడ్ టు జాయిన్ అనమాట. ఎందుకంటే అన్ని అప్డేట్స్ ఒకటేలాగా వస్తాయి, అన్ని గ్రూప్ అప్డేట్స్ ఒకటే వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి మనకి లక్ష్మీ కుబేరర్ అండ్ కుబేరర్ భార్య అండి. ఇది వచ్చేసి మనకి హెవీ అండి, లైట్ వెయిట్ కాదు, హెవీ అనమాట. ఆల్మోస్ట్ 2 kgs దాకా ఉన్న విగ్రహం ఇది. సో మీరు కింద బేస్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది ఎంత మందాన్ని ఉంది అని చెప్పేసి. చాలా క్లియర్గా ఉంది. అండ్ మనకి ఇక్కడ మనకి ఫ్రంట్ చూసినట్టయితే మనకి కాసులు 1 రూపీ కాయిన్స్లా కనిపిస్తుంది. మీరు చూసుకున్నట్టయితే చుట్టేంపులో కూడా మనకి కాయిన్స్లా కనిపిస్తుంది, పీఠంకి కూడా కాసుల్లా కనిపిస్తుంది. అండ్ అలాగే అటు ఇటు కూడా మనకి కుండలు పెట్టున్నాయి, కుండల నిండా రాసులుగా, అంటే రాసులు పోసి చేశారంటారు కదా, సో ఆ విధంగా రాసుల్లా పోసారనమాట. సో చాలా బాగుంది. అంటే కుబేరర్ లక్ష్మీదేవి అంటేనే మనకి సంపత్తో సమానం కదా, సో అవన్నీ నిండుగా ఉన్నాయని అర్థంతో అక్కడ పెట్టడం జరిగింది. అండ్ తర్వాత లక్ష్మీదేవి అండి, బ్యూటిఫుల్ లక్ష్మీదేవి కమలంలో కూర్చున్నట్టుగా చాలా క్లియర్గా ఉందన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 1 kg అబోనే ఉందండి ఐడల్ అయితే. మనకి చూసినట్టయితే చాలా బాగుంది, మధ్యలో కూర్చున్నట్టు. అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నారు, 2 కమలాలు పట్టుకున్నట్టుగా, అలాగే అభయహస్తుని చూపిస్తూ అనమాట. సో ఈ ఐడల్ ఈ వీడియోకి లాస్ట్ ఐడల్ అండి. సో ఇంకా చాలా ఉన్నాయి, మీరు ఒకసారి క్యాటలాగ్లో కూడా చూడండి. అండ్ ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ వీలైతే మధ్య మధ్యలో షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను, షార్ట్స్ కూడా చూడండి. లాస్ట్ టైం కమల్లో ఉర్లి చూపించినప్పుడు దాంట్లో పెట్టిన లక్ష్మీదేవి గుడ్లగూబ, ఆవిడ వాహనమైన గుడ్లగూబతో చూపించాం కదండి, అది చాలామంది అడిగారు. సో అది కూడా స్టాక్ వచ్చింది. వీలైతే అది కావాలనుకుంటే ఒకసారి పింక్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అంటిల్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ చాలా అవసరం.